సో ఏంటండి ఈ హైడ్రా వివాదం ఏంటి? హైడ్రా అని అంటే గనక మనందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం జూలై 2024లో జీవోఎంఎస్ నంబర్ 99 ద్వారా తెలంగాణ హ్మ్. ప్రభుత్వము ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పార్కులు, హ్మ్. చెరువులు, హ్మ్. రోడ్లు వీటిలన్నిటిని కూడా పరిరక్షించడానికి, అక్రమ కట్టడాలు అని తెలిస్తే పగలగొట్టడానికి, హ్మ్. వాటిల్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనపరుచుకొని, వాటి యొక్క పూర్వ స్థితిని తీసుకురావడానికి ఒక ఏర్పాటు చేసినటువంటి సంస్థ హైడ్రా. హ్మ్. దానికి సంబంధించి కమిషనర్‌గా రంగనాథ్‌ని హ్మ్. నియమించడం జరిగింది. హ్మ్. గ్రూప్ 1 ఆఫీసరు. దాని తర్వాత ఐపీఎస్ అయ్యాడు. హ్మ్. సో, నియమించడం జరిగింది. నియమించిన తర్వాత మనందరికీ తెలిసిన విషయమే నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అనేది హ్మ్. కూలగొట్టడం జరిగింది. హ్మ్. అది చెరువుని హ్మ్. అక్రమంగా ఆక్రమించుకొని కట్టిన కట్టడం అని చెప్పాలి. హ్మ్. దాని తర్వాత కూడా హ్మ్. కొన్ని కట్టడాల్ని హ్మ్. అక్రమంగా ఉన్నాయని కూల్చడం జరిగింది. కూల్చిన తర్వాత ఫాతిమా కాలేజీకి ఇప్పటి వరకు దిక్కు లేదు. హ్మ్. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైతే గనక చిన్న, సన్నకారు, మధ్య తరగతి ప్రజలుంటారో, హ్మ్. వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు కూలగొట్టడంలో హ్మ్. హైడ్రా అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకుంది.